హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ తినాలనిపించింది. సో, అందుకోసమే యాక్చువల్‌గా ఇంట్లోనే హోమ్‌లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా కానండి. కాకపోతే ఇప్పటికి లేట్ నైట్ 10:30 అయింది. సో, ఇప్పుడు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట దొరకటమే చాలా కష్టం చికెను. షాపులన్నీ క్లోజ్ చేసేస్తారు కదా! అరౌండ్ 10:30 అంటే ఆబ్వియస్లీ క్లోజ్ చేస్తారు. సో, అందుకోసమే మా ఆఫీస్‌కి దగ్గరలోనే ఈ బిల్డింగ్‌లో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో, వన్ ఆఫ్ ద రెస్టారెంట్ వచ్చేసి పాపీస్. సో, చికెన్ చాలా బావుంటది. సో, అందుకోసమే తిందామని ఇక్కడ రెస్టారెంట్‌కొచ్చేసాను. చూడండి ఈ బిల్డింగ్స్ ఎంత మంచిగుంటాయో. మీకు కనిపిస్తుంది, ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! కోవిక్స్ అని. సో, దాని సిక్స్త్ ఫ్లోర్‌లోనే మా ఆఫీస్ ఉంటుంది. సో, ఈ బిల్డింగ్ ఏదైతే మీకు కనిపిస్తుందో ప్రెజెంట్ ఇది రీసెంట్‌గా 1 ఇయర్ ఎగ్జాక్ట్‌లీగా 1 ఇయర్ బ్యాకే ఓపెన్ చేశారు. చాలా మంచిగా కట్టారు. సో, నైట్ అయితే ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది షాపింగ్ స్టోర్‌లోనే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటది. ఆ డ్రై ఫ్రూట్స్ అంతా టూ మచ్ కాస్ట్. సో, చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట ఇక్కడున్న దాంట్లో. సో, అంటే క్వాలిటీ మాత్రం పక్కా చాలా క్వాలిటీ ఉంటది. సో, అందుకోసమే గదా! ఆబ్వియస్లీ ఆ రేట్ గూడా ఎక్కువే ఉంటది. సో, ఈ రెస్టారెంట్ ముందైతే మంచిగా ఈళ్ళు చెట్లు పెంచుకుంటున్నారు. మంచిగుంది గదా! చూడ్డానికి కూడా చాలా బావుంది. సో, అలా చూడండి ఎంత మంచిగుందో. చాలా బాగా కట్టారు కదా! సో, వీళ్ళకి రెంట్‌కి కూడా రెంటు చాలా ఎక్కువ ఉంటదనుకుంటా నాకు తెలిసి. ఇక్కడున్న ప్రతి రెస్టారెంట్‌కి కానీ. చూడండి ఎంత మంచిగుంటదో. ఈ బిల్డింగ్ ఎంత అంటే 2 బిల్డింగ్స్ మిడిల్‌లో చాలా స్పేస్ ఉంటది. ఇది మీకు అవతల నుంచి చూపించట్లే. ఇది చూస్తే ఇక్కడ ఏనుగులు అట్లా స్టోన్స్ అవన్నీ బాగా మంచిగా కట్టారు. చాలా బావుంటది. సో, ఈసారి మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా మంచిగా ఇది ఫస్ట్ టైము నేను ఇట్లా రికార్డింగ్ గూడా చేయటం. సో, ఈసారి వచ్చినప్పుడు మీకు చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఈ ఫుడ్ కోర్ట్‌కి ఇవంతా ఫుడ్ కోర్ట్సే. సో, ఇదే అనమాట ఎంట్రీ. ఎవరన్నా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా వస్తారు. అక్కడ పార్కింగ్‌కెళ్ళినప్పుడు కింద నుంచి కూడా రావచ్చు. సో, చూడండి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేసిందేందంటే ఇక్కడ ఉన్న దాంట్లో చాలా వరకి రీజనబుల్‌గానే ఉన్నాయి. సో, చాలా అంత ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. సో, చ నేను చూసినంత వరకు అక్కడ మెనూస్ కూడా డిస్‌ప్లే అవుతుండే. సో, దీంట్లో నేనొచ్చిన రెస్టారెంట్స్ ఏందంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడరా. సో, ఇది ఇది ఈ ఆషియన్ కిచెన్స్ అని ఉంది కదా! ఆ రెస్టారెంట్‌కొచ్చాను. మంచిగానే ఉండే. చాలా బాగుండే. చూసారా పాపీస్. యాక్చువల్‌గా పాపీస్ అని పిలవకూడదంట దాన్ని. పాపాయిస్ అంట పేరు. సో, మంచిగానే ఉండే. చూడండి ఎంత మంచిగుంటదంటే, నేను చూసిన చికెన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో, సో, ఇది బెస్ట్ అనిపిచ్చింది. చికెన్ గూడా చాలా ఫ్రెష్ ఉంటది. ప్రైస్ గూడా ఓకే. వెన్ కంపేర్ టు కేఎఫ్‌సీ కన్నా ఇది చాలా నాకు చికెన్ ప్రైస్ వైస్ గూడా ఇది బానే ఉంది. చికెన్ అయితే అల్టిమేట్ అనుకోండి. ఎంత మంచిగుంటదంటే చాలా బావుంటది. బట్ నేను అదర్ దెన్ వీకెండ్ వచ్చాను. సో, వీకెండ్ అయితే చాలా క్రౌడ్ చూస్తారు. బట్ ఇప్పుడైతే అరౌండ్ 10:30 కదా! చాలా తక్కువ మందే ఉన్నారు. బట్ ఆ చికెన్ అయితే ఉంటది. అద్భుతంగా ఉంటది. చూడండి ఎంత చాలా ఫ్రెష్‌గా ఉండే. ఒకటైతే ఐడెంటిఫై చేశానేందంటే వెన్ కంపేర్ టు కేఎఫ్‌సీ ద చికెన్ అయితే చాలా ఫ్రెష్ ఉంది. బట్ అసలు కేఎఫ్‌సీలో లిటిల్ స్మెల్ వస్తుంటది. ఎందుకో అది నాకు నచ్చదు. బట్ ఇక్కడైతే బానే ఉంటది. ఈవెన్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికొస్తే ఇది కూడా చాలా మంచిగా, చాలా డెకరేటెడ్‌గా చాలా బావుందనమాట. లోపలికొచ్చి చూస్తే అంత మంచిగా బావుంటది. అట్లా తినేసి ఇంకా మస్తుగా ఇంకా బయటికొచ్చేస్తున్నా. చూడండి అప్పటికి చాలా వరకే ఉన్నారు. చూడండి ఒకసారి ఎంత మంచిగుంది. ఇక్కడ ఒకటి ఆంధ్ర రెస్టారెంట్ గూడా ఉంది. అది గూడా బావుంటది. మీరెప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. సో, ఎదురే కనిపిచ్చేదే మీకు ఇదే రెస్టారెంట్. సో, చాలా స్పేసియస్‌గా ఉంటది. చాలామంది చూసారా అంటే ఆఫ్టర్‌నూన్ వచ్చినప్పుడు మీకు ఫుల్‌గా క్రౌడ్ ఎక్కువుంటది. బట్ ఇప్పుడుగా నైట్ టైమ్ కదా! 10:30 అయిపోతుంది. సో, అందుకే ఎక్కువ మంది లేరు. సో, అట్లా ఊరికే ఒక రౌండ్ ఫోన్‌తో అలా రౌండ్ చేశాను. సో, ఇంకా మళ్ళా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. సో, ఇంకా అట్లా అనమాట. చూడండి ఎట్లుందో. సో, బయట నుంచి ఎంత మంచిగుంటది కదా! కొద్దిగా పైకెళ్ళినా గానీ అది బావుంటది. సో, ఆ స్పేస్‌ని కూడా వాళ్ళు వాడేస్తున్నారు.
సో, ఇలా వచ్చి ఈ బయట కూడా తినొచ్చనమాట. చూసారా? బయట కూడా రెస్టారెంటోళ్ళు తీసుకున్నట్టున్నారు రెంట్‌కి. సో, ఇలా బయటకొచ్చేస్తే బయటికొచ్చేటప్పుడు అద్భుతంగా ఉంది. ఎయిర్ అంతా ఎంత మంచి గాలొస్తుందంటే చాలా బావుంది. ఇక్కడ మామూలుగా అయితే అట్లా పడుకుంటే నిద్రొచ్చేస్తది నాకు. అట్లా అంత ఫీల్ అనిపిస్తుంది. బట్ లొకేషన్ అంతా చాలా బావుంటదండి. ఎప్పుడైనా మీరు రాండి. లొకేషన్ వచ్చేసి బెలందూరు ఆర్ఎంజే టెక్ వరల్డ్. ఇక్కడికొస్తానే చాలా మంచిగా ఈ బిల్డింగ్స్ దానికి అపోజిట్‌లో కూడా రెస్ట్రో బార్ ఉంది. సో, ఇది అనమాట హోల్ బిల్డింగ్ చాలా బావుంది. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా?